టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎన్ని ఆంక్షలు విధించినా ఈ నెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి తీరుతామన్నారు మాజీ మంత్రి కన్నబాబు. కోటి సంతకాల సేకరణ చేపడుతున్నప్పటికీ చంద్రబాబు మనసు మారలేదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ రోజుకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించి నెల అయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు జనప్రపంచనాన్ని చూసినా, అప్పటి నుంచి మా నాయకుడి పిలుపు మేరకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చూసినా ఈ పాటికే మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ప్రైవేటీకరణ అనేది కార్పొరేట్లతో చేతులు కలిపి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమంలో కుమ్మక్కయ్యాడు కనుక వెనకడుగు వేయట్లే. దీన్ని ఇంకా ఉధృతం చేస్తూ ఈ కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ జరగాలనేది ఈరోజు మాట్లాడుకున్నాం. మొన్న మోంతా తుఫాను కారణంగా కొద్దిగా ఒక వారం రోజుల పాటు అక్కడక్కడ ఈ కార్యక్రమం భారీ వర్షాల కారణంగా జరగలేదు. మళ్ళీ దీన్ని వేగవంతం చేయాలి కోటి సంతకాల సేకరణ కూడా అని చెప్పాం. అదేవిధంగా 12వ తేదీన జరిగే ర్యాలీలు యథావిధిగా జరుగుతాయి. పోలీస్ అధికారులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఏదో దీనికి పర్మిషన్ లేవని, చేయడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతూ సంకేతాలు పంపిస్తున్నారు. మేము ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం ఇది. ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకుని సహకరించమని చెప్పి కోరుతున్నాం. KGHలో కరెంట్ ఉండదు, జనరేటర్ ఉండదు. మీరేమో విజనరీ అని చెప్తారు. కేవలం కరెంట్ లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి వచ్చిందంటే సిగ్గు లేదా మీకు? అసలు సిగ్గు అనిపించట్లేదా? మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కొడితే లోకేష్ స్ఫూర్తి అని ఒక టీవీలో చెప్తారు. మోంతా తుఫానికి మోకాలు అడ్డెట్టాడు మా చంద్రబాబు అని ఇంకో టీవీలో చెప్తాడు. ఇలాంటి కబుర్లతో కాలక్షేపం చేసి కాకమ్మ కబుర్లతో కడుపులు నింపుతామని అనుకోవద్దని చెప్పి గట్టిగా చెప్తున్నాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా 12వ తేదీన ర్యాలీలు అయితే నిర్వహిస్తాం. ఇది చెప్పదలుచుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.